నమస్తే దిశ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కవిత. మహేశ్వరం మండలం అమీర్పేట్లో ఘనంగా పోచమ్మ బోనాలు. సీతారామ ద్వారా దిగువకు సాగునీరు విడుదల. గోదావరి జలాలు వృధా కావద్దన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భూములు గోశాలకు ఇవ్వడం అన్యాయం. రైతులకు సంఘీభావం తెలుపుతున్న చేవెళ్ల ఎంపీ కొండ. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ డీజీపీకి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆమె వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుండి సస్పెండ్ చేయాలని, అతన్ని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. దీనిపై తీన్మార్ మల్లన్న స్పందిస్తూ బీసీ రిజర్వేషన్లకు కవితకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆమె కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీసీలతో ఆమెకు కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. రాజకీయాల్లోకి వచ్చే మహిళలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని, బీసీల పక్షాన పోరాడుతున్నందుకే తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ డీజీపీ ఆఫీస్ కి మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి, బుల్లెట్ల వర్షం కుల్పించినటువంటి తీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం, రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం. మరి మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని, దుఃఖంతోని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళినరో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం. నిజంగా ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు? మల్లన్న గారా, ప్రభుత్వమా? ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలి. ఇటువంటి గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి, గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను. ఆషాఢ మాసంలో మహేశ్వరం మండలం అమీర్పేట్లో బోనాలు జరుపుకుంటారు. ఆషాఢ మాసం మొదటి ఆదివారం నుండి మొదలయ్యే ఈ పండుగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్లలో ఈ వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ పండుగలో భాగంగా మహిళలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేందుకు బోనాలను సిద్ధం చేసుకుని తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయాలకు వెళ్తారు. ఆషాఢ మాసంలో అమీర్పేట్లో కూడా బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అమీర్పేట్లోని గ్రామ దేవత ఆలయాల్లో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. స్త్రీలు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను తయారు చేసి బోనాలలో పెట్టి తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్తారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ 1 నుండి ఒక మోటార్ ద్వారా దిగువకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సాగునీటిని విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు నుండి బీజీ కొత్తూరు వద్ద గల పంప్ హౌస్ 1 ఖరీఫ్ సీజన్కు ఒక మోటార్ ద్వారా దిగువకు సాగునీరును స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్విచ్ ఆన్ చేసి విడుదల చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఎగువన కురిసిన వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతుండడంతో గోదావరి జలాలు వృధా కాకుండా రైతులకు సాగునీరు అందించాలని సంకల్పంతో గోదావరి నీటిని దిగువకు విడుదల చేసినట్లు పాయమన్నారు.
దళితులు బీసీ రైతులు సాగు చేసుకుని జీవనాధారం పొందుతున్న భూములను గోశాలకు ఇవ్వడం కంటే ప్రభుత్వ భూములు 1000 ఎకరాల్లో ఉన్నాయని వాటిని గోశాలకు ఇవ్వండి అని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి గ్రామ రెవెన్యూలోని సర్వే నెంబర్ 180లోని 99.14 ఎకరాలు రైతులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను గోశాలకు కేటాయించాలని ప్రతిపాదించడాన్ని నిరసిస్తూ రైతులు గత 2 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి మద్దతు ఇచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల నుంచి దళిత రైతులు సాగు చేసుకుంటున్నారని వాళ్లకు ప్రభుత్వం అండగా నిలిచి పట్టాలు ఇవ్వాల్సింది పోయి వారు సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం గోశాలకు కేటాయించడం అన్యాయమని అన్నారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం बोलो भारत की बोलो भारत माता की రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే భారత్ మాతా కి మీకు హక్కులు ఉన్నాయి కానీ వేరే ఎన్నో ఉన్నాయి అక్కడ చూసుకురాదని సరే చూస్తాము అని అన్నాడు కానీ ఎప్పుడో అప్పుడో పోతుంది వాళ్ళ పట్టాలు చదివిపోతుంది ఇప్పటికైతే వేరే చూసుకొని చెప్పిన అయితే రేపు అపాయింట్మెంట్ కొరకు అడుగుతున్నాను రత్నం గారికి సార్ ఇక్కడ సార్ 98 ఇయర్స్ నుంచి కబ్జాలో ఉన్నాయి సార్ 1 ఎకరాల ఇక్కడ నుంచి 54 నుంచి సార్ 54 బిఫోర్ నుంచి పన్నులు ఉన్నాయి అంటే ఓన్లీ అసైన్ భూములక ప్రభుత్వ భూమికి పన్నులు కడతారు ప్రభుత్వ భూమి కూడా పన్నులు తీసుకుంటారు ఎట్లా సర్వే నంబర్లు పైసల పట్టి సార్ ఇట్లా పేర్లు తోటి పైసల పట్టి జమ చేసేసి సర్టిఫికేట్ అప్లై తీసుకున్నాం సార్ ఇట్లా పేర్లు రాసేసి అందరు ఎవరెవరు ఏ ఇయర్లో కట్టారు ఎంత పొలాలు ఉన్నాయో వాళ్ళకి మొత్తం కట్టేసి 53 మంది పేర్లు ఉన్నాయి సార్ పైసల పట్టి ఉంది పన్నులు కట్టింది 98 దాకా సార్ ఇంటరామారావు ప్రభుత్వం వచ్చి రద్దు చేసింది సార్ ఇది మేము అప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చాము సార్ ఇక్కడ లేకుంటే ఎవరో కబ్జాలు పాలేరు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల పర్యటనలో భాగంగా తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ పంట పొలాలని పరిశీలించారు. అనంతరం పొలాల్లో పనిచేస్తున్న మహిళా రైతులతో ముచ్చటించి పంటలు పెట్టుబడులు లాభాలతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలని అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. మొదలు రైతుకు వచ్చే పంట ఇదే కదా పెట్టుబడికి అత్త కదా కోడలకి నువ్వు పెత్తనం ఇయ్యలేదు ఇచ్చినవా లేదా నువ్వు ఉంచుకున్నావు కొంత నీకెంతమంది పిల్లలు చెల్లెమ్మ 2 అమ్మాయి అదృష్టవంతురాలు ఏం చదివిస్తున్నావు పెద్దవాళ్ళు అయ్యారు మరి ఎవడబెట్టావు ఏ కాలేజ్ ఏ స్కూల్ మంచిగానే ఉందండి అన్ని మంచిగానే ఉన్నాయి సన్న బియ్యం ఇచ్చినాం ఇందిరమ్మెళ్ళు ఎత్తున్నాం తర్వాత రైతు భరోసా ఇచ్చినాం 200 యూనిట్లు వస్తుందా నీకు లేదండి ఎందుకు ఎకరమే ఉందండి ఎకరమే ఉంది ఎకరం ఉంది మేము ఎన్నాళ్ళ నుంచి తీసుకుంటున్నావు అక్క లేదంటే మేము 5 సంవత్సరాలు వీళ్ళ భరోసా ఏ కంప్లైంట్ లేదు కదా ఏమో ఇట్లేదు ఏది అగ్రికల్చర్ ఆఫీసర్లు కనపడట్లేదు అంటున్నారు ఏందని అడుగుదామని వచ్చింది 2-3 రోజులు వస్తుంది వచ్చిన తర్వాత నాకు ఫోన్ వస్తుంది నెంబర్ ఇస్తారు ఇప్పుడు 2 సార్లు కొట్టినవా ఎందుకు యాదాద్రి వాకర్స్ అర్బన్ అండ్ రూరల్ సొసైటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్వీఎస్ కాలేజీలో ఓపెన్ జిమ్ను ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్ట పట్టణంలో నేడు వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఉంటున్న చాలా మంది యువకులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఉదయం సాయంత్రం వ్యాయామం చేసుకుంటున్న యాదాద్రి వాకర్స్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యాయామం చేసుకోవడానికి వ్యాయామం పరికరాలు 10 లక్షల రూపాయలతో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య గతంలో మాట ఇచ్చిన ప్రకారం 3 నెలలలో ఓపెన్ జిమ్ సామాను ఇప్పించి నేడు ప్రారంభించారు. అలాగే యాదగిరిగుట్ట ప్రజలు మానసిక ఆరోగ్య కారణాల వల్ల బాధపడేవారు ఈ యాదాద్రి వాకర్స్ లో సభ్యత్వం తీసుకుంటే మీ ఆరోగ్యం మీ మానసిక ఆరోగ్యంతో సంతోషాలతో ఉంటారని అన్నారు బీర్లా ఐలయ్య. అలాగే ఈ వాకర్స్ అసోసియేషన్ లో ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లా ఐలయ్య గారు నేడు జిమ్ ప్రారంభించి అందులో సభ్యత్వం కూడా తీసుకున్నారు. ఇది చాలా సంతోషకరమని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆనందంగా ఉందని అన్నారు. ఈరోజు యారుట శ్రీ యాదాద్రి లక్ష్మణస్వామి సన్నిధిలో యాదాద్రి లక్ష్మణస్వామి వాకర్ అసోసియేషన్ సుమారు 70-75 మంది కలిసి రోజు మార్నింగ్ వాకు, అదేవిధంగా ఇక్కడ ఒక ఓపెన్ జిమ్ కావాలని కోరగానే ఇక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి వాళ్ళందరి సహకారంతో ఎన్నో సమస్యలతోటి రోజు సతమతమవుకుంటూ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనే ఒక మంచి లక్ష్యంతో పొద్దున్నే సుమారు రోజు 50 మంది తగ్గకుండా మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ ఓపెన్ జిమ్ కూడా సౌకర్యం కల్పిస్తే అన్ని విధాల బాడీ ఫిట్నెస్ తోటి మానసిక ఉల్లాసం కోసం కూడా ఎంతో దోహదపడుతుందని చెప్పి వారు అడగానే ఇక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినాం. ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా మా పరంగా తప్పకుండా చేస్తామని చెప్పి ఒక మంచి ఐక్యతతోటి ఏ సమస్య వచ్చినా ఇక వాకర్సే కాదు వాళ్ళకున్న సమస్యలంతా కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా షేర్ చేసుకొని వాళ్ళ సంతోషాల్లో కష్టాల్లో అందరూ కూడా భాగం పంచుకొని సుమారు 75 మంది అంతా ఒక టీమ్గా చేసి అన్ని సమస్యల పట్ల వాళ్ళకున్నటువంటి మార్నింగ్ వాక్లో చర్చించుకొని 1 గంట 2 గంటలు మానసిక ఉల్లాసం కోసం, శారీరక జాడ్యం కోసం మంచిగా ఈ వాకింగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళకి వాకర్ అసోసియేషన్ ద్వారా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసాం. అదే కాకుండా వీళ్ళకి సంబంధించిన ఇంకే విషయం ఉన్నా ఈ ప్రభుత్వం కానీ నేను తప్పకుండా చేస్తాను తెలియజేస్తూ మంచి ఒక యూనియన్గా ఒక టీమ్గా ఏర్పడి అన్ని సమస్యలను ఇక్కడనే సమస్యలు పరిష్కరించుకొని అందరికీ వాళ్ళ టీం అందుబాటులో ఉండి అందరినీ వాళ్ళ టీంలో చేర్చుకొని ఒక మానసికంగా ఉల్లాసంతో పాటు శారీరక దార్ఢ్యం కూడా మంచిగా ఉండి పొద్దునే ప్రతిరోజు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నేను అనుకుంటున్నా ఇక్కడ కూడా మార్నింగ్ వాకు సంబంధించి వాళ్ళకు కొంత ఫ్రూట్ సలాడ్ కానీ అవసరమైతే మంచి ఆరోగ్యరీత్యా వచ్చే ఫుడ్ కూడా ఇక్కడ ఒక కోర్టు కూడా ఏర్పాటు చేయాలని, స్టాల్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. కమిషనర్తో మాట్లాడి పొద్దున వచ్చే రోజు 60-70 మందికి కూడా ఇక్కడ వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాటిస్తూ మంచి టీమ్గా పార్టీలకు అతీతంగా మేమంతా ఒక యాదాద్రి బిడ్డలం ఇక్కడ స్వామివారి సన్నిధిలో అందరం ఆరోగ్యాలతో ఉండాలి. మార్నింగ్ వాక్ వస్తే అందరి సమస్యపోతాయనే మంచి ఉద్దేశంతో ఒక టీమ్గా ఫామ్ చేసి ఈ ఓపెన్ జిమ్ ఇవ్వాలని పిలిచేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి 9 ఉత్పత్తులకు అవార్డులు వచ్చినట్లు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. 9 ప్రాడక్టుల్లో 7 ఉత్పత్తులు చేనేత హస్తకళలకు చెందినవి కాగా 2 వ్యవసాయ రంగానికి సంబంధించినవని వెల్లడించారు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ విభాగంలో జాతీయ స్థాయిలో 3 రాష్ట్రాలు ఎంపిక కాగా అందులో ఏపీకి మరో అవార్డు వచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రోత్సాహంతో రాష్ట్రంలో చేనేత పరిశ్రమ హస్తకళలు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద రాష్ట్రం నుంచి 9 ఉత్పత్తులు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించిందన్నారు. వాటిలో 7 ఉత్పత్తులు చేనేత హస్తకళలకు చెందినవన్నారు. వాటిలో విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణ, అనకాపల్లి జిల్లా నుంచి ఏటికొప్పాక బొమ్మలు, కాకినాడ నుండి పెద్దాపురం సిల్క్ శారీ, బాపట్ల నుండి చీరాల సిల్క్ శారీ, తిరుపతి నుండి వెంకటగిరి శారీ, నర్సాపూర్ అల్లికల కుట్టు, సత్యసాయి జిల్లా నుండి ధర్మవరం పట్టు చీరలు ఉన్నాయన్నారు. రేపటి రోజున న్యూఢిల్లీలో భారత మండపంలో జరగబోయే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అవార్డులు మన రాష్ట్రానికి కూడా 9 రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రేపటి రోజున కేంద్ర మంత్రి చౌహాన్ గారి చేతుల మీదుగా రేపటి రోజు మనం అవార్డులు కూడా అందుకోబోతున్నాం. అందులో మరి కలెక్టర్లు మరి సెక్రటరీలు కూడా వస్తున్నారు. నిజంగా అతి తక్కువ కాలంలో సంవత్సరంలోనే మన రాష్ట్రానికి మొత్తంగా 9 అవార్డులు, అందులో ఒకటి భారతదేశంలో 3 నేషనల్ అవార్డు వస్తే మన రాష్ట్రానికి కూడా ఒక అవార్డు రావడం నిజంగా చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నాకు సంబంధించిన చేనేత హస్తకళలకు కూడా 7 అవార్డులు రావడం, ఆ 7 అవార్డులో
మరి అందులో చేనేత హస్తకళలకు చెందిన ఉత్పత్తులు 7 ఉన్నాయి. మరి విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణ, అనకాపల్లి జిల్లా నుంచి ఏటుకొప్పాక బొమ్మలు, కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్, బాపట్ల నుంచి చీరాల సిల్క్ శారీ, తిరుపతి నుంచి వెంకటగిరి శారీ, నరసాపురం నుంచి అల్లికల కుట్టు, సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టు చీరలు అవడం. మరి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లలో బారులు తీరిన భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటన్నర సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. నిరసన తెలిపేందుకు క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లిన జాగృతి కార్యకర్తలు. నిరసన తెలపడానికి వచ్చిన వారిపై కాల్పులు జరిపిన తీన్మార్ మల్లన్న గన్మెన్లు. దాడిపై తీన్మార్ మల్లన్న ఫస్ట్ రియాక్షన్. 20 నుండి 30 మంది నాపై దాడి చేశారు. కల్వకుంట్ల సుజిత్రావు నా గన్మెన్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. శ్రీనివాస్ అనే మరో గన్మెన్ నుంచి పిస్టల్ లాక్కోబోయారు. ఉద్యమంలో కేసీఆర్ 100 మందిని చంపాడు తీన్మార్ మల్లన్న. 25-30 నిమిషాల ప్రాంతంలో జై కవిత అంటూ, డౌన్ డౌన్ మల్లన్న అంటూ, డౌన్ డౌన్ బీసీలు అంటూ 20 నుంచి 30 మంది వెలమ వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు అందులో చాలామంది ఆధారాలు దొరికినాయి. వాళ్ళు వచ్చి మా సిబ్బంది పైన దాడి చేసి, ఇక్కడికి వచ్చిన ప్రజలు కన్నీళ్లు పెడతా ఉంటే కూడా వదలకుండా వాళ్ళపైన దాడి చేసి, వాళ్ళని తీవ్రంగా గాయపరిచి, మా సిబ్బంది పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసుకుంటూ, ఇక్కడ మా కవితక్క, మా కల్వకుంట్ల కవితక్క నాయకత్వం వర్ధిల్లాలనుకుంటూ, మా గన్మెన్లు ఎంత నిలువరించినా వినకుండా మా గన్మెన్ల పైన దాడి చేసి, అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపటికి వచ్చినటువంటి సుజిత్రావు, కల్వకుంట్ల కవిత బంధు సుజిత్రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించిండు. వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. దీంతో భయపడ్డటువంటి వాళ్ళు, అలాగే నాకు రక్షణగా ఉన్నటువంటి మరొక గన్మెన్ శ్రీనివాస్ బయట ఉన్నాడు. శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు. అనేక రకాల దాడులు చేసి విధ్వంసం చేసినారు. మంచి నటుడిని చిత్రసీమ, తెలుగు రాష్ట్రాలు కోల్పోయాయి. కోట శ్రీనివాసరావు గారు చిత్రసీమకు ఎనలేని సేవలందించారు. వివిధ భాషల్లో 750కి పైగా చిత్రాల్లో నటించారు. కోట శ్రీనివాసరావు గారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్న సీఎం చంద్రబాబు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో
ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా షాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ క్రీడా మైదానంలో ఏఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ ఎలుగంటి అభినవ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డితో కలిసి బహుమతులను చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా కేకేఆర్ టీంకి ₹1,00,000, రెండవ బహుమతి ఢిల్లీ డీసీకి 50,000, మూడో బహుమతిగా సిఎస్కే టీంకు 25,000 నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో నూతన ఉత్తేజం కలుగుతుందన్నారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, గెలుపును స్ఫూర్తిగా తీసుకుని క్రీడలలో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఏఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అభిరామ్ గారి అధ్యక్షతన క్రికెట్ SPL 3 ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ట్రస్ట్ ద్వారా. ఈ కార్యక్రమానికి పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఆలయ గారు, గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అతిరథులందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ మండల స్థాయిలో ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి గ్రామం నుంచి ఈ విధంగా ఏర్పాటు చేయడం, ఇటువంటి కార్యక్రమాలను స్పోర్ట్స్కి సంబంధించిన ఎనీ ఈవెంట్, అది క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు, ఏ గేమ్స్ అయినా కానీ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రెగ్యులర్గా జరుగుతుంటే పిల్లలు కూడా చెడు మార్గాల నుంచి దారిపోయి మెల్లమెల్లగా ఈ ఆలోచనలో అంటే గేమ్ సైడ్ మనం మరచాల్సిన అవసరం ఈ సందర్భంగా మనకు అందరికీ ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చాలా మటుకు డ్రగ్స్కి కానీ మందుకు కానీ బాగా బానిసలుగా తయారు చేశారు కదా. ఇప్పుడు మెల్లమెల్లగా విద్యార్థులందరూ కూడా ఈ ఆటల సైడ్ మలుతున్నారు. అదేవిధంగా ఈ టైప్ ఆఫ్ స్టైల్నే మనం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ముస్తాపేట గ్రామంలో ఉన్న మంచినీటి బోరు చెడిపోయింది. నూతన బోరు కొనుగోలు చేయడానికి గాను ₹15,000 చెక్కును ఆదివారం నారాయణపేటలో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్తాపేట గ్రామంలో తాగునీటి బోరు చెడిపోయిందని ఇటీవల గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. నూతన బోరు కొనుగోలు కోసం 15,000 అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ముస్తాపేట గ్రామంలో ఉన్న తాగునీటి బోరు ఇటీవల చెడిపోయిందని, నూతన బోరు కొనుగోలు కోసం సహకరించాలని కోరుతూ ఇటీవల భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డిని కలిసి విన్నవించడం జరిగిందని అన్నారు. అడిగిన వెంటనే ప్రజల దాహార్తిని తీర్చడానికి నూతన బోరు కోసం 15,000 అందజేయడం అభినందనీయమని తెలిపారు. నా పేరు అంజలయ్య గౌడ్, మా దామరగిద్ద మండలం ముస్తాపేట గ్రామ నివాసిని. మా గ్రామంలో సంబంధించి మిషన్ భగీరథ వాటర్ వస్తూ ఉన్నప్పటికీ కూడా నీళ్ళది మంచిగా ఫ్లోరైన్ వాటర్ ఉన్నాయి. అక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దాన్ని మేము ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా రాజ్ కుమార్ సార్ గారికి, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళాము. ఆయన వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యను తెలుసుకొని మేము ఆ వాటర్ సమస్యకు సంబంధించినటువంటి మోటార్ పూర్తిగా పాడైపోయింది, రిపేర్ కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది మాకు చేసిస్తే ఈ ఊళ్ళో ఉన్నటువంటి దాదాపు 100 ఇండ్లకు 500-600 మందికి తాగే నీళ్ళు వస్తాయని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకుపోవడం వల్ల ఆయన మంచి మనసుతో స్పందించి మాకు ఈరోజు ₹15,000 చెక్ ఇచ్చి ఆ మోటార్కి తీసుకున్నామని చెప్పారు. మేము ఆయనకు ఎల్లవేళ రుణపడి ఉంటాము. ఆయనకు ఈ సందర్భంగా మా గ్రామం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. మాచర్ల పట్టణ శివారులో ఆటోను అడ్డగించి దాడి, పలువురికి గాయాలు. పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయవాడ నుండి నాగార్జున సాగర్లోని సాగర్ మాత దేవాలయాన్ని దర్శించుకునేందుకు రైలులో వస్తుండగా రైలులో సీటు వద్ద జరిగిన గొడవకు వారికి సంబంధించిన వారిని పిలిపించి మాచర్ల పట్టణ శివారులోని కొత్తపల్లి జంక్షన్ వద్ద వారు వెళ్తున్న ఆటోను అటకాయించి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో 4గురికి గాయాలు కాగా ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో మాచర్ల ప్రభుత్వ వైద్యశాల నందు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మేము ఆ రైల్వే స్టేషన్ కాడ నుంచి వస్తున్నాం సార్. కొత్తపల్లి దాటి రోడ్డు మార్జింగ్ దాడుతున్నాం. బండి అడ్డొస్తుంటే ఎందుకు అడ్డొస్తున్నారు, ఫోన్ అన్న మాట్లాడండి, పక్కనన్న మాట్లాడి బండి పోనండి అని చెప్పాము. ఈ లోపల ఆపి 4-5 వచ్చి బండి మీద ఇంకొకళ్ళు వచ్చి 8 మంది మొత్తం కొట్టారండి మమ్మల్ని. ఏమైనా పాపం చంపేవాళ్ళు. ఏ బండి మీద వచ్చారు వాళ్ళు? వాళ్ళు 2 బండ్ల మీద వచ్చారు సార్.
ఎట్లా జరిగింది? ఎట్లా జరిగింది సార్, మేము ఆటోలు వేసుకుని దేవుడి కాడికి వెళ్తుంటే ఆటో డ్రైవర్కి అడ్డపడి కర్రలు తీసుకొని వచ్చి బైక్లు వేసుకుని బైక్లు అడ్డం పెట్టేశారు. అడ్డం పెడితే సార్ మేము ఇచ్చేవాడు కానీ చూస్తున్నాం సార్. గుంటూరులో వాళ్ళు ఎక్కితే పాప కొంచెం అడ్జస్ట్ చేసుకోమంటే ఒక ఆడ మనిషికి ప్లేస్ ఇచ్చినాం సార్. మళ్ళీ మగ మనిషికి కూడా కావాలని మన కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని చింతల కొండారెడ్డి ఫంక్షన్ హాల్లో 10 రోజుల నుండి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ చెన్నై వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా కొనసాగడం జరిగింది. ఈ రోజు ముగింపు సందర్భంగా కంటి శిబిరం గురించి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ మాట్లాడుతూ 10 రోజుల నుండి 7,000 మంది రావడం జరిగిందని, 3,000 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగిందని, ఇప్పటికీ 3 క్యాంపుల్లో 16,000 మంది పాల్గొనడం జరిగిందని, 12,000 మందికి కంటి సమస్య పరిష్కారం చేయడం జరిగిందని, 4,039 మందికి కంటి ఆపరేషన్లు చేయడం జరిగిందని, కంటి ఆపరేషన్లు చేయాలంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 45,000 నుండి 50,000 వరకు ఖర్చు అవుతోందని, కానీ ఐక్యత ఫౌండేషన్ శంకర నేత్రాలయం తరపున ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చిందని, పేద ప్రజలు నిరుపేద ప్రజలే అనకుండా అన్ని వర్గాల వారు అన్ని పార్టీలకు అతీతంగా ఈ శిబిరంలో సుమారు కంటి శుక్లాలు ఉండి సమస్య ఉన్న 153 మందికి ఆపరేషన్లు చేశామని, ఈ రోజుతో కల్వకుర్తిలో కంటి శిబిరం ముగిసిందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ తెలిపారు. ఇలాంటి కంటి వైద్య శిబిరం కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం 6 నెలలకోసారి నిరంతరాయంగా కొనసాగుతోందని, తిరిగి నవంబర్, డిసెంబర్, దసరా, దీపావళి పండుగల తర్వాత మాడుగులలో నిర్వహించడం జరుగుతుందని సుంకిరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శంకర నేత్రాలయ సిబ్బంది, ఐక్యత ఫౌండేషన్ వాలంటీర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కల్వకుర్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే తన ఇంటిలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీడియాతో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ 5,000 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టిందని, అవే పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని, నిన్న కల్వకుర్తి నియోజకవర్గంలో 3 మంత్రులతో శంకుస్థాపనలు చేయడంపై జైపాల్ యాదవ్ ఘాటుగా విమర్శించడం జరిగింది. గతంలో చేసిన శంకుస్థాపనలు మళ్లీ చేస్తున్నారు. పాత గోడలకు రంగులు వేసిన విధంగా ఉందని, ఆనాటి మంత్రి హరీష్ రావుతో కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రికి 20,000 మంది సమక్షంలో శంకుస్థాపన చేశాం. చిన్న స్థాయి నేతలకు లేకున్నా సీనియర్ మంత్రులకు తెలియదా? పల్లె దవాఖానా పేరుతో నియోజకవర్గంలో 27 ప్రైమరీ హెల్త్ సెంటర్లను ప్రారంభించాం. మా బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు వేయించాం. 5,000 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపడితే ఇప్పుడు వాళ్ళ పేరు పెట్టుకొని మళ్లీ ప్రారంభిస్తున్నారు. ఇవాళ గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేని స్థితిలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఇలా రౌపల్పేట నుంచి అదేవిధంగా తెలకపల్లి వరకు 20,000 మందితోటి ఆ రోజు శంకుస్థాపన చేయడం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సిగ్గు శరం లేకుండా చేసిన దానికే శంకుస్థాపన చేస్తున్నారు. మీరు 2022-23 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో నేను కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించిన. అదేవిధంగా ఆమరగల్లో గౌలిగూడ విఠల్ నగర్లోని జంగల్ విఠోబా దేవాలయంలో విఠలేశ్వర రుక్మిబాయిల బ్రహ్మోత్సవ ముగింపు వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ జి శంకర్ యాదవ్, అధ్యక్షులు వి కిషన్ యాదవ్, రాజు మహారాజ్, పి మాణిక్రావుల నేతృత్వంలో ఘనంగా ముగిశాయి. ఆలయం నుండి గరుడ వాహనంపై శ్రీ పాండురంగ రుక్మిబాయిల ఊరేగింపు దేవాలయం నుండి ప్రారంభమై ఇమ్లీబన్లోని శ్రీ జగన్నాథ స్వామి మఠం వరకు కొనసాగింది. ఊరేగింపుకు పెద్ద సంఖ్యలో మహిళలు కోలాటం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయాలి, అరెస్టు చేయాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కవిత. మహేశ్వరం మండలం అమీర్పేట్లో ఘనంగా పోచమ్మ బోనాలు.
సీతారామ ద్వారా దిగువకు సాగునీరు విడుదల. గోదావరి జలాలు వృధా కావద్దన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భూములు గోశాలకు ఇవ్వడం అన్యాయం. రైతులకు సంఘీభావం తెలుపుతున్న చేవెళ్ల ఎంపీ కొండ. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.